రైట్ ఇక బులెటిన్లో ఇంకొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ కు కేజ్రీవాల్ ఒక లేఖ రాశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించిన అప్పీళ్లను మరో బెంచ్ కు బదిలీ చేయాల్సిందిగా కేజ్రీవాల్ ఆ లేఖలో కోరారు. ఇదే బెంచ్ విచారణ జరిపిస్తే నిష్పాక్షికమైన విచారణ అందకపోవచ్చని కేజ్రీవాల్ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక మరోపక్క ఢిల్లీ లిక్కర్ కేసులో ఆప్ అగ్రనేతలైన అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలైన కె కవితతో పాటు ప్రతివాదులందరికీ ఢిల్లీ హైకోర్టు ఇప్పటికే నోటీసులను జారీ చేసిన సంగతి తెలిసిందే. రౌజ్ అవెన్యూ సిబిఐ ప్రత్యేకమైన న్యాయస్థానం 23 మంది నిందితులకు విముక్తిని కల్పిస్తూ ఫిబ్రవరి 27న ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దర్యాప్తు సంస్థ అపీల్ను దాఖలు చేసింది. దీనిపై ఢిల్లీ హైకోర్టు సోమవారం విచారణ చేపట్టగా ట్రయల్ కోర్టు జారీ చేసిన ఆదేశాలపై స్టే విధించింది. సిబిఐ తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చేసిన వాదనను పరిశీలించిన అనంతరం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత శర్మ ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పుడు ఇదే బెంచ్ నుంచి విచారణ మరో బెంచ్ కు బదిలీ చేయాల్సిందిగా కేజ్రీవాల్ కోరుతున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ నరసింహారావు సిద్ధంగా ఉన్నారు. నరసింహారావు, చెప్పండి. లిక్కర్ కేసుకు సంబంధించి ఒక ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుందని మనం చెప్పుకోవచ్చు. ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఒక లేఖ రాశారు. ఆ లేఖ సారాంశం ప్రస్తుతం లిక్కర్ కేసులో విచారిస్తున్న జడ్జి నుంచి ఈ కేసుని వేరే బెంచ్ కి బదిలీ చేయాలని చెప్పేసి ఆయన కోరారు. ప్రధానంగా ఇక్కడ ప్రస్తుతం ఉన్న జడ్జి విచారణ చేస్తే మాత్రం అది న్యాయం సరిగ్గా జరగదు అనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేసినట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం ఎవరైతే జడ్జి విచారిస్తున్నారో ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే కింది బెంచ్ చేసిన కామెంట్స్ పై స్టే ఇచ్చారు. అదేవిధంగా కేజ్రీవాల్ తో సహా సిసోడియా, కవితలకు కూడా నోటీసులు ఇచ్చిన పరిస్థితి కనిపించింది. ఈ కేసుకు సంబంధించి గతంలో కూడా ఇదే జడ్జి వీళ్ళకి సంబంధించిన బెయిల్ని కూడా తిరస్కరించిన నేపథ్యంలో పూర్తిగా మాకు న్యాయం జరగదనే అనుమానంతోనే కేజ్రీవాల్ ఈ లేఖ రాసినట్టుగా మనకు కనిపిస్తుంది. అయితే ఈ కేసుకు సంబంధించిన విచారణ వచ్చే సోమవారం విచారణ కానున్న నేపథ్యంలోనే ఈ లేఖ రాయడం నేపథ్యంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఏ రకంగా నిర్ణయం తీసుకుంటాడో చూడాలి. కానీ ఈ లేఖకు సంబంధించిన ఆయన రాసిన తీరును ఒకసారి మనం పరిశీలిస్తే మాత్రం పూర్తిగా కొంత మాకు న్యాయం జరగదు ఇక్కడ అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టుగా కనిపిస్తుంది. ఈ జడ్జి వద్ద న్యాయం జరగదన్న అభిప్రాయంతో మరో జడ్జికి బెంచ్ కి దీన్ని మార్చాలని ఆయన కోరినట్టుగా మనకు తెలుస్తుంది. లిక్కర్ కేసుకు సంబంధించి మొదటి నుంచి కూడా ఎవరైతే ప్రస్తుతం విచారిస్తున్న శర్మకు సంబంధించిన లేడీ ఎవరైతే ఉన్నారో ఆ లేడీ బెంచ్ కి సంబంధించి ఎవరైతే జడ్జి ఉన్నారో ఆ జడ్జి వద్దనే అభిప్రాయం మొదటి నుంచి కొంత కేజ్రీవాల్ చేస్తూ వచ్చినట్టుగా మనకు కనిపించింది. ఈ రోజు ఏకంగా లేఖ రాశారు. మరి ఢిల్లీ ప్రధాన న్యాయమూర్తి దీనికి సంబంధించినంత వరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈ అంశానికి సంబంధించి ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటారో చూడాల్సి ఉంటుంది. కేవలం ఇంకా 2 రోజుల పాటు మాత్రమే హైకోర్టు పనిచేయాల్సి ఉంటుంది. ఎందుకంటే తర్వాత శనివారం, ఆదివారం కోర్టు పనిచేయదు కనుక ఈ లోపు మారిస్తే అవకాశం ఉంటుంది. కానీ లేకపోతే సోమవారం ఈ కేసుకు సంబంధించినంత వరకు తీర్పు కూడా ఆమె వెల్లడించే అవకాశం ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే కేజ్రీవాల్ లేఖ రాసినట్టుగా మనకు కనిపిస్తుంది. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ నరసింహారావు.